నమస్తే సంజన ఇక అప్డేట్స్ చూస్తే రాజన్న సిరిసిల్ల జిల్లాలోని శ్రీ కన్వెన్షన్ లో మిడ్మానేరు రిజర్వాయర్ ప్రాజెక్ట్ నిర్వాసితులకు ప్రత్యేక ప్యాకేజీ కింద ఇందిరమ్మ ఇళ్ల పట్టణాల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత ప్రభుత్వం 5 లక్షలు ఇస్తామని మోసం చేసిందని మండిపడ్డారు. 240 కోట్లతో ముప్పు గ్రామాల ప్రజలకు 4696 ఇళ్లు మంజూరు చేశామని చెప్పారు. సమస్యల పరిష్కార సాధనకు ఇబ్బంది చెప్పని అఖిలపక్షంగా ఏర్పడి కార్యాచరణ కమిటీగా కూడా ఏర్పడి అన్ని పార్టీలు కలుపుకుని పోయినప్పుడు అగ్రభాగాన్ని కాంగ్రెస్ పార్టీ నిలబడ్డప్పుడు శ్రీధర్ బాబు గారు కానీ బట్టి విక్రమార్క గారు కానీ పొన్నం ప్రభాకర్ గారు కానీ అటు లక్ష్మణ్ కుమార్ గారు కానీ సభంతుడు సత్యనారాయణ గారు కానీ చొప్పదండి ఎమ్మెల్యే గారు గెలిపి మేడిపల్లి సత్యం గారు కానీ నాకు పీస్ అధ్యక్షుడు ఉన్నటువంటి ఆనాటి హోదాలు ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సైతం తీసుకొని వచ్చి మన ముప్పు గ్రామాలకు సంబంధించిన సమస్యలు వారి దృష్టికి తీసుకొని పోయే ప్రయత్నం చేసిన సందర్భం. ఎందుకంటే భవిష్యత్తులో నా ఒక్కడి గురితో సరిపోతుందో లేదో ఏ ప్రాంత సమస్యలు పరిష్కారం చేయడంలో ఈ నాయకులందరినీ కూడా ఇన్వాల్వ్మెంట్ చేయాలని చెప్పారు. రాజన్న ఆలయ అభివృద్ధికి సంబంధించిన అంశమే కానీ కలిగొడ సూరత్ ప్రాజెక్టు సంబంధించిన అంశం కానీ ప్రధాన అంశాలు నియోజకవర్గంలో వెనుకబడిపోతున్న వేముల వాటిని భవిష్యత్తులో ముందుకు తీసుకొని పోవాలని చెప్పని వీరందరి సహకారం ఉండాలని చెప్పని ఆనాడు మన ప్రాంతంలో ఉన్నటువంటి సమస్యలపైన పోరాటంలో భాగస్వామ్యం చేసినటువంటి సందర్భం మీరందరూ కూడా చూశారు. దేవుడి దయ వల్ల మీ అందరి ఆశీస్సుల వల్ల ప్రభుత్వం ఏర్పడడం, మీ బిడ్డగా మీ ఎమ్మెల్యే గెలుపొందడం, రేవంత్ రెడ్డి గారి సర్కారు ముఖ్యమంత్రిగా 10 స్వీకరించిన తర్వాత మన ముందుకు